ఇచ్చిండు. ఇప్పుడు ఆరోగ్యం చాలా మంచిగా ఉంది. చాలా వేదనతో బాధతో వచ్చానన్నమాట. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అలాగా చీకటి శక్తులతో? 2 సంవత్సరాల నుంచి చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారు. మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, ఏం లేని. ఎన్ని స్థలాలకు వెళ్ళి ఉండొచ్చు? చాలా స్థలాలకు వెళ్ళి ఉండొచ్చు బాగు చేయించుకోవడానికి. వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళినా విడుదల రాలేదు. లాస్ట్ మంత్ మరి తైలాభిషేక ఆరాధనకు మరి తార్నాకలో బిడ్డ పాల్గొనడం జరిగింది. మరి దైవజనులు మరి ప్రార్థిస్తున్నప్పుడు తనలో ఉన్న ఆ చేతబడి ఆ యొక్క మాంత్రిక శక్తుల నుంచి బిడ్డ విడుదల పొందుకున్నారు. ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు. గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి. సహోదరు చెబుతున్నారు 2 సంవత్సరాలుగా ఆ చీకటి శక్తుల చేత పీడింపబడ్డారు. అనేక స్థలాలకు వెళ్ళారంట. మరి విడిపించబడాలని అనే ఉద్దేశంతో వెళ్ళారు కానీ ఎక్కడ విడుదల దొరకలేదు. మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు లాస్ట్ మంత్ నేను పాల్గొన్నాను. దైవజనులు నా కోసం ప్రార్థించినప్పుడు దేవుడు నాకు విడుదలిచ్చారు, స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేస్తున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా?